ఇక నిరసన తెలపడం పౌరుల ప్రజాస్వామిక హక్కు. కానీ ఆ హక్కును ఉక్కుపాదంతో నలిపేస్తామంటోంది రేవంత్ సర్కార్. బిగిసిన పిడికిళ్లను సంఖ్యలతో అణచివేస్తుంది. నినదించే గొంతులను కర్కశంగా నొక్కేస్తుంది. సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం స్థానిక పిట్టలు తలపెట్టిన శాంతి ర్యాలీని క్రూరంగా అణచివేసింది రేవంత్ ప్రభుత్వం. నియంత రేవంత్ పోలీసులను ఉసిగొలిపి ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయించాడు. ఉదయం నుంచే సికింద్రాబాద్ ఏరియా అంతా ఖాకీలను మోహరించాడు రేవంత్. చౌరస్తాలో పోలీసు బెటాలియన్లను దింపాడు. సికింద్రాబాద్ గల్లీ గల్లీలో పోలీసుల బూట్లు చప్పులు చేశాయి. నాయకులను గృహ నిర్బంధం చేశారు. సామాన్య ప్రజలను డివిజన్ లోపలే బంధించారు. ఎవరూ బయటకు రాకుండా అడ్డుగోడలు కట్టాడు. ఆల్ఫా హోటల్ దగ్గర కనిపించిన వారిని కనిపించినట్టుగా లాక్కెళ్లి పోలీస్ వ్యాన్లో కుక్కారు. తెలంగాణ భవన్ దగ్గర పోలీసు బందోబస్తు పెట్టింది ప్రభుత్వం. కేటీఆర్, తలసాని, మధుసూదనాచారితో పాటు ఇతర ముఖ్య నేతలను భవన్ లోపలే నిర్బంధించారు. బయటకి రాకుండా అడ్డుకున్నారు. ఇదెక్కడి దుర్మార్గమని పోలీసులపై నిప్పులు చెరిగారు తలసాని. ర్యాలీకి వెళ్లనివ్వాలని పోలీసులను కోరారు. అయినా సరే ఖాకీలు అనుమతించలేదు. గాంధీ భవన్ నుంచి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాయి కాంగ్రెస్ కండువా లేని ఖాకీలు. శాంతియుత ర్యాలీలో అలజడి సృష్టించింది రేవంత్ ప్రభుత్వం. గాంధేయ మార్గంలో శాంతియుతంగా సాగాల్సిన ర్యాలీని ఇనుప సంఖ్యలతో అడ్డుకుంది సర్కార్. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన 7వ గ్యారంటీ? ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన? ఇదేనా తెలంగాణలో వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్యం? చేతిలో రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతున్న మిస్టర్ రాహుల్ గాంధీ, ఓసారి తెలంగాణ దిక్కు చూడు. నీ సహచరుడి దుర్మార్గాలను చూడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనకి అందించడానికి మా ప్రతినిధి లివిల్ తెలంగాణ భవన్ నుంచి మనకి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. లివిల్, చెప్పండి, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు లివిల్? ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా రేవంత్ పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. బచావో సికింద్రాబాద్ పేరిట శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ 9 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నేరుగా సికింద్రాబాద్ శాంతియుత ర్యాలీలో పాల్గొనేందుకు ఇక్కడ నుంచి వెళ్దామని అనుకున్నప్పటికీ ఎక్కడికక్కడ శాంతియుత ర్యాలీని సైతం అడ్డుకొని ఇవాళ పోలీసులు తన నిరంకుశత్వాన్ని ప్రదర్శించారు. ఇది కేవలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడవట్లేదు, ఇక్కడ కేవలం అనుమల రాజ్యాంగం నడుస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే తెలంగాణ భవన్కి వచ్చిన వారిని కూడా ఎవరిని బయటకు వెళ్లకుండా ఇక్కడే అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి కూని అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి సికింద్రాబాద్ చరిత్ర గత 200 పైచిలకు ఏళ్ల తర్వాత కూడా ఇవాళ చెక్ చేరుకున్నా ఉంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలను సికింద్రాబాద్ చరిత్రను రూపుమాపేందుకు చేసిన కుట్రలపై మనతో మాట్లాడడానికి క్రిషాంక్ చెప్పడం ప్రధానంగా ఇవాళ ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే టీఎస్ నుంచి టీజీగా మార్చింది, ఇలాంటి అనేక అంశాల విషయంలో కూడా ఇవాళ ఈ విధంగా వివరించడం ఎందుకు అనుకోవచ్చు? ఒకటి, వాళ్లకు విజన్ లేదు తెలంగాణ పట్ల. ఆ సెంటిమెంట్, ఆ ఎమోషన్ రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇప్పుడు టీఎస్ అని ఎందుకు పెట్టినరు? తెలంగాణ స్టేట్ వాస్తవానికి వారం రోజుల ముందు మీకు ఉదాహరణ చెప్పాలి. మేము 2 వాహనాల్లో వెళ్ళినాం, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినాం, కర్ణాటక దిక్కు. అక్కడ ఉన్న సామాన్యులు టీఎస్ ఒక కారు చూసిరు, టీజీ ఒక కారు చూసిరు, కొత్త కారు టీజీ రిజిస్ట్రేషన్. అక్కడ ఉన్న వ్యక్తి, ఆయన తెలంగాణ వ్యక్తి కాదు, కర్ణాటక వ్యక్తి. ఓహో, టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, టీజీ అంటే ఏంటిది అని అన్నారు. సో బయటి వాళ్లకు తెలంగాణ స్టేట్ అని తెలవడానికి ఇది పెట్టినాం. ఎందుకంటే ఇవాళకి కూడా ఎన్నో వెబ్సైట్స్లో కేంద్రంలో తెలంగాణ అని పొందుపరచరు అసలు తెలంగాణ ఎగ్జిస్టెన్స్. సో తెలంగాణ తెలవాలి కాబట్టి తెలంగాణ స్టేట్. కానీ చాలా చిన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారికి టీఎస్ అంటే టీఆర్ఎస్ అంట, పేరే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిపోయింది, ఇంకా టీఎస్ అవన్నీ ఉంటుందా? ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారికి అంత స్మాల్ థింకింగ్ ఉంటుందా? ఆయన లార్జర్ థింకింగ్. తర్వాత ఏం చేసిర్రు? తెలంగాణ తల్లి. అసలు తెలంగాణ తల్లి ఎందుకు వచ్చింది? ఆనాడు తెలుగు తల్లి పాట, ఇవన్నీ తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కలిసి ఉండాలి అని అన్నప్పుడు కేసీఆర్ గారు ఒక ఆలోచనను బీజం పెట్టారు. అది తెలంగాణ తల్లి. ఎక్కడి తెలుగు తల్లి? తెలుగు తల్లి మీద కోపం కాదు, కానీ తెలంగాణ మాండలికం వేరే, మా భాష వేరే, మా యాస వేరే అని తెలంగాణ తల్లి అని ఒక ఐడియాని పెట్టారు. ఆ ఐడియాని ఒక రెవల్యూషన్గా ఊరూరా ప్రతి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు.
ఆనాడు సమైక్యవాదులు అందరూ కూడా కేసీఆర్ గారిని నానా తిట్టిరు. ఆనాడు ఏ రేవంత్ రెడ్డి ఏ కాంగ్రెస్ నాయకుడో సపోర్ట్కి రాలేదు. కానీ నీకేం హక్కు ఉన్నది ఇవాళ తెలంగాణ తల్లినే నువ్వు ఆ స్వరూపాన్ని మార్చేసి చేయి గుర్తును పెట్టినావు, నువ్వు బతుకమ్మనే తీసేసి చేయి గుర్తు పెట్టినావు. సో ఇవాళ ఆ మార్పుల్లో భాగంగా ఇవాళ ప్రధానంగా సికింద్రాబాద్ మేము ప్రత్యేకంగా అక్కడ నివాసం ఉంటూ చిన్నప్పటి నుంచి అక్కడ స్కూల్ చదివి మేము ప్రౌడ్గా సికింద్రాబాద్ అని చెప్తాం. ఇంకా పాష్గా మా వాళ్ళు అయితే సికింద్రాబాద్, అంత పాష్గా పేరు సికింద్రాబాద్ అని అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. ఎందుకు అసలు ఇప్పుడు లష్కర్ అక్కడ రెజిమెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది, ఆ పేరుకు ఒక అర్థం అనేది ఉన్నది. అక్కడ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. మా కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాకు ఇంకా పెద్ద సమస్య ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు హామీ కూడా ఇచ్చారు కదా, మరి ఏమైంది? వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మేము మా కంటోన్మెంట్నే చూస్తే ఎందుకు ఇవాళ మేము తలసాని గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము అని అంటే, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఒకటేమో మల్కాజ్గిరి పార్లమెంట్ కిందికి వస్తుంది, మొత్తం కేంద్రమే, కేంద్ర పరిధి అదంతా. మళ్ళీ 8 వార్డులు, ఆ 8 వార్డులకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఒక్క డివిజన్, అది జిహెచ్ఎంసి. ఈ మూడిట్లో 3 ముక్కలాట ఫుట్బాల్ అవుతున్నది అక్కడ. మాకు ఇవాళ ఆ ఇబ్బందులు ఉన్నాయి. విలీనం అన్నారు, విలీనం మరి ఎందుకు ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తలేదు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు తాపకు ఒకసారి నిన్ననే బల్లగుద్దు అంటున్నావు కదా మోదీ గారిని కలుస్తా అని, మరి కలిసినప్పుడు మా విలీనం గురించి ఎందుకు మాట్లాడతావు? సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీనం చేయండి అయ్యా అని ఎందుకు ఎత్తావు? నువ్వు కలుస్తున్నప్పుడు ఆ కలవడానికి ఇవాళ ప్రజల అంశం ఉండాలి, నీ అంతర్గత దందాలు కాదు. మా పోనీ ఆ కంటోన్మెంట్ విలీనం లేదు, ఎన్నికలు ఏమన్నా ఉన్నాయా? ఎన్నికలు ఎందుకు కోరుకుంటారు ప్రజలు? అంటే ప్రతినిధులు ఉండాలి. ప్రతినిధులు ఉంటే అక్కడ ఉన్న మురికి నీళ్ళు, ఇవాళ తాగునీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి. 30,000 మంది ఓట్లు తొలగించేసారు. అక్కడ ఇల్లు నిర్మాణం కావాలన్నా కూడా ఆ బోర్డు తీర్మానం చేయాలి. 8 మంది బోర్డు మెంబర్లు, ఆ బోర్డు బ్రిగేడియర్ వాళ్ళందరూ ముద్ర కొడితేనే అప్పుడు మాకు ఇల్లు పర్మిషన్ వస్తుంది. కానీ అలా బోర్డే లేదు ఎగ్జిస్టెన్స్లో. ఒక్కడే బీజేపీ వాళ్ళే నామినేటెడ్ పదవి అని పైరవి చేసి తెచ్చుకుంటున్నారు. ఎన్నికలు లేవు. 2015లో ఎన్నిక అయితే కంటోన్మెంట్ బోర్డులో, ఇవాళ మనం 2026లో ఉన్నాం. ఇవాళ వరకు కూడా ఎన్నిక లేదు. మరి ఇవాళ మేము అడుగుతున్న డిమాండ్ కరెక్ట్ కాదా? నువ్వు మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టు, మాది విలీనం చెయ్యి, అది కూడా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనే చెయ్యి. ఇంకొకటి, ఇవాళ నువ్వు 150 డివిజన్లను కాస్త 300 డివిజన్లకు పెంచినవు. మరి 300 డివిజన్లు పెంచి వాళ్ళ రాష్ట్రం అంతా ఏమనుకుంటున్నారో హైదరాబాద్లో రేపో మాపో ఎన్నికలు వస్తాయని. మరి ఎన్నికలు వచ్చినప్పుడు మా కంటోన్మెంట్ పరిస్థితి ఏందన్నట్టు? నువ్వు ఇక్కడ ఎన్నికలు పెట్టేస్తావు, ఆ కేంద్రంలో ఉన్నోడేమో మాది విలీనం చేయడు, మేము ఇట్లనే వేచి చూడాలి ఇక మళ్ళా. అంటే ఇంకొక 5-10 సంవత్సరాలు డిలేనే అన్నట్టే. ఇక మాకు అటు విలీనం లేదు, అటు ఆ ఎన్నిక లేదు, ఇటు నీతోని కూడా లేవు. సో ఇవాళ నువ్వు నిజంగా మాకు న్యాయం చేయాలనుకుంటే నువ్వు జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోయే ముందు ఫస్ట్ మా కంటోన్మెంట్ బోర్డు విలీనం గురించి తేల్చు. నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు మా అంశం కూడా మాట్లాడు. సో ఇవన్నీ కూడా తలసాని గారు ఈ పాయింట్ ఎత్తినప్పుడు ఇంత కంటెంట్ ఉందండి. ఇప్పుడు మా కంటోన్మెంట్ వాసులకు డెఫినెట్గా ఎస్, మాకు ఇవాళ ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ మేము కూడా తనతో పాటు ర్యాలీ అవుతాం, మేము కూడా కొట్లాడతాం ఈ అంశాల మీద అని వల్ల మాకు ఖచ్చితంగా ఈ శాంతి ర్యాలీ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ అజెండా అనేది ఇంపార్టెంట్. అండ్ వీళ్ళు దీన్ని ఎందుకు ఆపిర్రు? నిన్నటి వరకు నువ్వేమో అనుమతి, ఇన్ ప్రిన్సిపల్ రూటు, అప్రూవల్ ఇవన్నీ ఇచ్చినాక ఎప్పుడైతే కేటీఆర్ గారు వస్తున్నారో, కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అది కూడా మొత్తం నుంచి బయలుదేరుతున్నారు అనగానే రాత్రికి రాత్రి 11 గంటలకు వాట్సాప్లో అనుమతి తిరస్కరణ అని చెప్తారు. భయపడ్డారు అన్నట్టే కదా. ఇవాళ నిజంగానే నువ్వు మొహబ్బత్కి దుకాను, ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అని అన్నప్పుడు మరి వాళ్ళ ఒక శాంతి ర్యాలీకి నువ్వు అనుమతి ఎందుకు ఇస్తలేవు? మా వాదనలో సహేతుకత లేదా? మేము ఇవాళ అక్కడ ఉండే వాళ్ళము మా అస్తిత్వాన్ని, మా ప్రజాస్వామ్యం ఎందుకు అంటున్నాం? మాకు ఎన్నికలు కావాలి. మా అస్తిత్వం ఎందుకు అంటున్నాము? మమ్మల్ని విలీనం చేయండి, మాకున్న ఇబ్బందులను తీర్చండి. ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, మీకు మంచి సోపతి ఉన్నది కదా, కేంద్రంలో ఉన్న వాళ్ళతో సోపతి ఉన్నది. అందుకే నేను కలుస్తానని ఆపుతారా మీరు? మా పెద్దన్నను, మా బడాబాయిని కలవకుండా మీరు చేస్తారా అని నువ్వు ఇంత అంటున్నప్పుడు, అయ్యా నువ్వు వెళ్ళినప్పుడు మా కంటోన్మెంట్ విలీనం గురించి మాట్లాడు అని కోరుతున్నాం. ప్రధానంగా తెలంగాణ భవన్ కావచ్చు, సికింద్రాబాద్ అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం తలపిస్తుంది. ఎందుకు అంటే వీళ్ళు ఏం చేయనప్పుడు ఇంత పోలీస్ బందోబస్తు ఎందుకు పెట్టాలి? అదే జై సంవిధానం అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒకవైపు ఇతర రాష్ట్రాల్లో చెప్తుంటే, అక్కడనేమో రాజ్యాంగం అంబేద్కర్ రచించింది వర్తిస్తే ఇక్కడ ఎందుకు ఆ రాజ్యాంగం వర్తిస్తలేదు? ఇక్కడ ఎందుకు ఈ పోలీసులు అది అనుసరించట్లేదు? మీకు ఫస్ట్ ఒకటి ఏంటిదంటే, ప్రధానంగా ఈ ఇష్యూతోనే ఆయనకు భయం పుట్టుకున్నది ఏంటంటే, రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పెడితే కొట్టుకపోతుంది. ఎందుకంటే ట్యాంక్ బండ్కి అడిదికి ఒక కల్చర్, ట్యాంక్ బండ్కి ఇడిదికి ఒక కల్చర్. ఇడిదికి అన్నప్పుడు కేవలము సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ పేరు ఒకటే కాదు, సికింద్రాబాద్, సనత్ నగర్,
మీకు కంటోన్మెంటు అటు దిక్కు మొత్తం ఇది బాగుతుంది అల్వాల్ అంతా సికింద్రాబాద్ కల్చర్ మీకు ఇటు దిక్కు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక ఈ బెల్ట్ మొత్తం ఇటు జూబ్లీ హిల్స్ స్ప్రెడ్ అట్లా డివైడ్ అయ్యి ఉన్నది కల్చర్. మీకు గమనిస్తే మా దిక్కు బాలంరాయ్ ఈద్గా మస్జిద్ ఉన్నది, దాని కొంచెం దూరంలో మీకు పోతే హనుమాన్ మందిర్ తాడుబండి దగ్గర ఆలయం ఉన్నది ప్రధానంగా. ఇంకొంచెం మీరు ఇటు దిక్కు రండి సెయింట్ మేరీస్ చర్చ్ ఉన్నది. అంటే అక్కడ అందరు కలిసిమెలిసి ఉంటారు, ఆ సహృద్ భావం అక్కడ ఉన్నది ప్రజల మధ్యలో. సో ఆ ఐడెంటిటీని నువ్వు దెబ్బతీస్తాము అనే ప్రయత్నం చేస్తేవి. నువ్వు ఇంకొకటి ఏంటిది, నీకు ఒక క్లారిటీ ఏం లేదు అని అన్నప్పుడు అసలు నువ్వు ఏం ఈ 300లను చేసి నువ్వు ఏం చేయబోతున్నావు అనేది ఒక పాయింట్ నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అల్టిమేట్గా ఇవాళ నువ్వు మల్కాజ్గిరి కమిషనరేటు అని అన్నప్పుడు గోపాల్పురం నుంచి వాళ్ళందరూ అడిగికి ఎందుకు పోతారు? నార్త్ జోన్ కదా, నార్త్ జోన్ మాకు ఆఫీస్ ఎక్కడ ఉండే, మా కంటోన్మెంట్ బోర్డులోనే ఆఫీస్ ఉండే, నువ్వు మా నార్త్ జోన్ ఆఫీస్ని తీసేసినావు అంటే మా కంటోన్మెంట్లో ఏమన్నా అయితే మేము కమిషనర్ గారిని కలవాలంటే ఎంతో దూరం పోవాలన్నా? మాకు నార్త్ జోన్ లిమిట్స్ మాకు వాకింగ్ డిస్టెన్సు కంటోన్మెంట్ బోర్డు పోతాం. మాకు సికింద్రాబాదు కంటోన్మెంట్ ప్రజలకైతే, ఎందుకంటే నేనైతే నా 2,50,000 మంది ఓటర్ల కోసం మాట్లాడాలంటే నడుచుకుంటూ పోతే కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్ ఉన్నది, కేసు ఏమన్నా వేయాలంటే పక్కకే 10 అడుగుల్లో కోర్టు ఉన్నది, ఇంకో 10 అడుగుల్లో మాకు నార్త్ జోన్ పోలీస్ మొత్తం ఉన్నది. సో మాకు అక్కడ కార్యాలయమే ఉన్నప్పుడు నువ్వు తీసుకుపోయి ఇవాళ మమ్మల్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అని తీసుకొని పోతే ఇబ్బంది మాకు తెలుసు కదా. సో ఇవాళ ఈ అంశాన్ని మేము లేవనెత్తుతున్నాం. నువ్వు ఇంకొకటి నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, రామ్ గోపాల్ పేట్ సిఐకి జూబ్లీ హిల్స్లో తెలంగాణ భవన్లో ఏం పని? ఎందుకు రామ్ గోపాల్ పేట్ సిఐ ఇక్కడికి వచ్చి మా గేట్ ముందు నిలబడ్డాడు? అంటే తల్సాని గారిని వెంటాడుతూ నువ్వు ఇక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం ఇక్కడ చేయడానికి, ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా మొత్తం ఇంకా సిబ్బందిని పెట్టుకొని నువ్వు ఆపే ప్రయత్నం చేసినావు. జ్యూరిస్డిక్షన్ దాటొచ్చినావు కదా. మీకు రామ్ గోపాల్ పేట్ వరకే మీ పరిధి, ఎక్కడ పడితే అక్కడ మీరు పోయి అరెస్టులు చేయడానికి మీకు అది కరెక్ట్ కాదు. అండ్ వారెవరో టెర్రరిస్టో క్రిమినల్ కాదు కదా, ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే ఇవాళ సికింద్రాబాద్ విషయం మీద ఆ అన్ని నియోజకవర్గాల పట్ల ఇవాళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నినాదం తీసుకుంటున్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని నువ్వు వెంటాడుతూ తెలంగాణ భవన్కి వచ్చే ధైర్యం ఇవాళ రామ్ గోపాల్ పేట్ సిఐ గారికి వచ్చింది అని అంటే పోలీస్ ఇవాళ డెఫినెట్గా అప్రజాస్వామికంగా బిహేవ్ చేసింది. రేవంత్ రెడ్డి గారు దీన్ని తొక్కే ప్రయత్నం చేసిండ్రు ఈ కార్యక్రమాన్ని అని స్పష్టంగా దీంతో అర్థమవుతుంది. మరొక పక్క ఇవాళ ఫ్యూచర్ లేని దానికి ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టడం, గుర్తింపు లేని మల్కాజ్గిరికి ఇవాళ మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయడం పట్ల ఎట్లా చూడొచ్చు? అసలు అంటే ప్రభుత్వం ఏం చేయబోతుంది అనుకోవచ్చు, ప్రభుత్వంలో కనీసం కూడా అవగాహన లేదనుకోవచ్చు. ఇవాళ మీకు సింపుల్ ఉదాహరణ చెప్తా, నార్త్ జోన్లో 7 పోలీస్ స్టేషన్లు వస్తాయి కదా. మరి ఆ 7 పోలీస్ స్టేషన్లో నార్త్ జోన్ ఎక్కడ కూర్చుంటారు? సెంటర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూర్చుంటారు. నేను అందుకే మీకు ఉదాహరణ ముందే చెప్పిన, సికింద్రాబాద్ కోర్టు ఎక్కడ ఉన్నది? నార్త్ జోన్ ముంగట్నే కోర్టు ఉన్నది, మా కంటోన్మెంట్ వాళ్ళ కార్యాలయం అక్కడనే ఉన్నది. నీ 4th సిటీలో ఎంతమంది ఉన్నారు చెప్పు జనాభా? నీ 4th సిటీలో ఏం కట్టడాలే లేవు. ఇవాళ వరకు అక్కడ నివసిస్తున్న వాళ్ళు లేరు, అన్ని ఖాళీ జాగాలే. నువ్వు అక్కడ ఆల్రెడీ కమిషనరేట్ ఏర్పాటు చేసినావు 4th సిటీకి, ఎవరిని పోయి పాలించాలి అక్కడ? ఏమున్నదని? ఇంకొకటి, అక్కడనే పరిశ్రమలు వస్తాయంట, అక్కడనే అజయ్ దేవ్గన్ సినిమా స్టంట్లు చేస్తాడంట, అక్కడనే సల్మాన్ ఖాన్ వచ్చి బాడీ బిల్డింగ్ షూటింగ్ సెట్లు పెట్టుకుంటాడంట, అక్కడనే ఉన్న పరిశ్రమలన్నీ తరలిస్తారంట, అక్కడనే స్కిల్ యూనివర్సిటీ వస్తుందంట, అక్కడనే స్పోర్ట్స్ స్టేడియం వస్తుందంట. ఇవన్నీ ఒక అభూత కల్పన చూపెట్టినరు. ఉన్న దగ్గరనేమో ఇవాళ క్లారిటీ లేదు, ప్రజల మధ్యలో ఉన్న పోలీస్ నార్త్ జోన్ లిమిట్స్ని తీసేస్తావు నువ్వు, కానీ ప్రజలు లేని దగ్గర ఎలాంటి హ్యాబిటాట్, ఎలాంటి లివింగ్ లేని దగ్గర నువ్వు ఇవాళ కొత్త కమిషనరేట్ పెడతావంట. అరే అక్కలున్నదా లేదా నిజంగా రేవంత్ రెడ్డి గారికి? దీన్నే తుగ్లక్ పాలన అంటారు. మేము ఎప్పుడు హిస్టరీలో తుగ్లక్ అని చదివినాం. తుగ్లక్ రేపటి దినం టెక్స్ట్ బుక్లలో పెట్టాలంటే రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి, తుగ్లక్ గిట్లుంటాడు, ఇట్లనే చేస్తాడు అని వాళ్ళు అర్థమైపోయింది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక అవగాహన రాహిత్యం. ఇవాళ కనీసం కూడా ఎలాంటి సంప్రదింపులు లేకుండానే సికింద్రాబాద్ పేరు మార్చిన చూసి ఊరుకోం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ర్యాలీలకు ఆస్కారం ఉంది. ఇవాళ కేటీఆర్ వస్తాడు ఈ ర్యాలీకి అని చెప్పేసి ఒక అక్కస్తోటే ఈ విధంగా చేశారు. ఖచ్చితంగా భవిష్యత్తులో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ చేసి తీరుతాం, సికింద్రాబాద్ పరిరక్షణ కోసం పోరాటం చేసి తీరుతామంటూ కూడా ప్రశాంత్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఇక
ఇక ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడంటే మూడు రాష్ట్రాల్లోనే అధికారం వెలగబెడుతోంది. మరి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు మూతికి కుట్లేసుకున్నారా? అక్కడి ప్రభుత్వాలపై నిరసన తెలపడం లేదా? కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో అసలు నిరసనలే జరగడం లేదా? ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ బీహార్లో ఆందోళనలు చేయలేదా? మరి రాహుల్ నిరసనలు ఎవరైనా అడ్డుకున్నారా? ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ లీడర్లు ఒక్కసారి కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదా? అంతెందుకు, తెలంగాణలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆందోళనలు చేయలేదా? ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో పాల్గొనలేదా? సీఎం ఆఫీస్ ముందు, ఈడీ ఆఫీస్, కమిషనర్ కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి ఆందోళనలు చేయలేదా? మరి అప్పటి ప్రభుత్వాలు ఇలాగే అణచివేశాయా? మీకో రూల్ జనానికో రూలా? ఇక సికింద్రాబాద్ బిడ్డలు మనుషులు కాదా? వారికి మనసుండదా? వారి అస్తిత్వం మీద దెబ్బ కొడతామంటే ఊరుకుంటారా? ఇదెక్కడి దుర్మార్గమని సర్కార్పై నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా? అసలు ఇది ప్రజాస్వామ్యమేనా, లేదంటే ఇక్కడ అనుముల రాజ్యాంగం నడుస్తుందా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, దాన్ని అణిచివేయడానికి నువ్వెవరు రేవంత్? సీఎం సీటులో ఉంటే ఏదైనా చేయొచ్చన్న అహంకారమా? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కరడుగట్టిన ఔరంగజేబులే అంతమైపోయారు. నువ్వెంత పిసరంతా. ఆరిపోయే దీపానికే వెలుగెక్కువ. నీ మిడిసిపాటు ఎక్కువ కాలం నడవదు. నీ మిడిసింపులు విరిచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. టైం దగ్గర పడింది, కాస్కో రేవంత్.